बच्चों नमस्कार। मैं श्रीकांत गार्गिया आपका स्वागत करता हूं। आज हम प्यारा गांव पाठ को पढ़ने वाले हैं। पहले पाठ के चित्र देखिए। उसके नीचे दिए गए प्रश्नों के उत्तर चित्र के आधार से कल्पना कीजिए। पाठ को पढ़िए और कठिन शब्दों के अर्थ शब्दकोश में ढूंढिए। बच्चों, अब हम पाठ के मुख्य विषय को पढ़ेंगे। यह एक संवाद पाठ है। रानी और रमेश 8वीं कक्षा में पढ़ते हैं। रानी और रमेश 8వ తరగతి చదువుతున్నారు। गर्मी की छुट्टियों में दादाजी उन्हें अपने गांव ले जाने के लिए आए। गर्मी की छुट्टियां వేసవికాలం సెలవులు। దాదాజీ తాతగారు వారిని వాళ్ళ ఊరికి తీసుకెళ్ళడానికి వచ్చారు। सब मिलकर सवेरे रेल से निकले। सब लोग मिलकर रानी, रमेश और दादाजी तीनों मिलकर सवेरे सवेरे प्रातःकाल रेल से निकले। गाड़ी में बड़ी भीड़ थी। ఆ బండిలో చాలా రద్దీగా ఉన్నదంట। भीड़ అంటే రద్దీ। फिर भी जैसे तैसे बैठने की जगह मिल गई। फिर भी అయినప్పటికీ जैसे तैसे ఏదో విధంగా కూర్చోవడానికి స్థలం దొరికింది। शाम तक गांव पहुंच गए। సాయంత్రం వరకు వారు వారి యొక్క గ్రామానికి చేరుకున్నారు। वहां स्टेशन के पास चाचा जी बैलगाड़ी लेकर तैयार थे। ఆ స్టేషన్ దగ్గర వాళ్ళ యొక్క చాచాజీ, చాచా అంటే చిన్నాన్న, చాచా చిన్నాన్న, చాచి చిన్నమ్మ, చాచా పుల్లింగ్, చాచి స్త్రీలింగ్। ఓకే, చాచాజీ बैलगाड़ी लेकर तैयार थे। ఆయన ఎద్దుల బండి తీసుకొని రెడీగా ఉన్నారు వీళ్ళను తీసుకెళ్ళడానికి। बैलगाड़ी खेतों के किनारे किनारे चलने लगे। बैलगाड़ी ఎద్దుల బండి పంట పొలాల చివర్ల నుండి, అంచుల నుండి వెళ్తూ ఉన్నదంట। खेतों में किसान काम कर रहे थे। ఆ పొలాలలో కిసాన్ రైతులు పనిచేస్తా ఉన్నారు। పశు చర్ రహే తే పశువులు మేత మేస్తా ఉన్నాయి। गांव की हरियाली देखने लायक थी। ఆ గ్రామం యొక్క పచ్చదనం హరియాలి देखने लायक थी, అది చూడదగిన విధంగా ఉన్నదంట। बातों बातों में घर आ गया। వారు మాట్లాడుకుంటూ ఉండగానే అంతలోనే ఇల్లు వచ్చేసింది। दादीजी से मिले। दादी, दादा తాత, దాది నానమ్మ, దాదా పుల్లింగ్, दादी स्त्रीलिंग। दादीजी से मिले, दादी నానమ్మ తోటి కలిశారు వాళ్ళు। दादीजी ने बहुत लाड़ प्यार किया। వాళ్ళ నానమ్మ చాలా గారాబము ముద్దు చేసిందంట। सवेरे दोनों दूध पीकर दादाजी के साथ गांव घूमने निकले। ఉదయాన్నే రాణి, రమేష్ ఇద్దరు కూడా పాలు తాగేసి వాళ్ళ తాతగారితోటి గ్రామం చూడడానికి బయలుదేరారు। रास्ते में बातें करते हैं। తోవలో వారు సంభాషించుకుంటున్నారు। దాదాజీ అంటున్నాడు, देखो
सामने कमलेश काका आ रहे हैं। చూడండి ఎదురుగా కమలేష్ కాకా కమలేష్ బాబాయ్ గారు వస్తున్నారు చూడండి। इन्हें प्रणाम करो, इन्हें प्रणाम करो। दोनों ने कमलेश काका को प्रणाम किया। వారిద్దరు కూడా కమలేష్ కాకాకు నమస్కారం చేస్తారు। वे बच्चों को देखकर खुश हुए। కమలేష్ కాకా పిల్లల్ని చూసి చాలా సంతోషపడ్డారు। రాణి అంటుంది, కమలేష్ కాకా क्या काम करते हैं? కమలేష్ కాకా ఏం పని చేస్తారు? అప్పుడు దాదాజీ అంటున్నాడు, వే లుహార్ హే, వే లుహార్ హే। లుహార్ అంటే కమ్మరి, లోహ, లోహ అంటే లోహము, లుహార్ ఇనుముతో వస్తువులు చేసేవాడే లుహార్। वे लोहे का सामान जैसे कुरपी, पावड़ा, हथौड़ा, पहिया, कुल्हाड़ी आदि सामान बनाते हैं। వాళ్ళు ఏం చేస్తారు? ఇనుముతోటి కురపి, కురపి అంటే ఏంటి? గడ్డపార, పావడా పార, హతౌడా సుత్తి, పహియా చక్రం, కుల్హాండి గొడ్డలి, ఈ విధమైనటువంటి ఇనుప వస్తువులన్నీ కూడా తయారు చేస్తారు। వహు దేకో దామోదర్ దాదా కా మకాన్, అటు చూడండి దామోదర్ తాతగారి ఇల్లు। రమేష్, దామోదర్ దాదా క్యా కామ్ కర్తే హై? దామోదర్ తాతగారు ఏం పని చేస్తారు? दादाजी అంటున్నాడు, दामोदर दादा गांव वालों के लिए मिट्टी के बर्तन जैसे गड़े, मटके, हांडी, मिट्टी के खिलौने आदि बनाते हैं। ఆ దామోదర్ తాత గారు గ్రామస్తుల కోసం మట్టితోటి మట్టి పాత్రలు, మిట్టికే బర్తన్, గడే కుండ, మట్కే చిన్న కుండ, హాండి చిన్న మట్టి పాత్రలు, మిట్టికే ఖిలౌనే మట్టి యొక్క చిన్న చిన్న బొమ్మలు, ఇవన్నీ కూడా తయారు చేస్తాడు। बच्चों, तुम्हें पता है मिट्टी के बर्तन बनाने वाले को क्या कहते हैं? ఈ విధంగా మట్టితో పాత్రలను తయారు చేసే వాళ్ళని ఏమంటారు? రాణి అంటుంది, कुम्हार कहते हैं ना दादाजी? हाँ, कुम्हार कहते हैं ना दादाजी? కుమ్హార్, కుమ్మరి అంటారు కదా తాతగారు। దాదాజీ అంటున్నాడు, शाबाश, मेरी प्यारी रानी बेटी को तो सब कुछ पता है। నాకు ప్రియమైనటువంటి నా రాణికి అన్నీ తెలుసు। వహు దేకో చంద్రయ్య చాచా కా ఘర్, అటు చూడండి చంద్రయ్య బాబాయ్ గారి ఇల్లు। వే కపడే బున్తే హే, వారు బట్టలు నేస్తారు। రాణి అంటుంది, अच्छे दादाजी, कपड़ा बुनने वाले को क्या कहते हैं? अच्छा दादाजी, మంచిది తాతగారు, మరి ఈ బట్టలు నేసే వాళ్ళని ఏమంటారు? తాతగారు అంటున్నారు, దాదాజీ, కపడా బున్నే వాలీ కో జులాహా कहते हैं। బట్టలు నేసే వాళ్ళను జులాహా అంటారు। జులాహా అంటే సాలేవారు, షాలోళ్ళు అని కూడా అంటారు। कपड़ा मशीन और हाथ दोनों से बनाते हैं। పిల్లలు, బట్టల్ని మషీన్, మరమగ్గాలు అంటారు, మెషిన్లతోటి అదేవిధంగా చేతితోటి, రెండింటితోటి తయారు చేస్తారు। हाथ से बनाने को हाथ करगा कहते हैं। చేతితో చేయడాన్ని చేతి మగ్గము అంటారు। చేతి మగ్గం మీద మీకు పాఠ్యపుస్తకంలో చిత్రం ఇచ్చారు కదా, ఆ విధంగా చేతితో బట్టలు నేస్తా ఉంటారు, చేతి మగ్గము అంటారు దాన్ని। హత్కర్గా అనగా చేతి మగ్గం। చంద్రయ్య చాచా के घर के पास ही बाबయ్య का घर भी है। చంద్రయ్య చాచా గ్రామంలో అందరూ కూడా ఆంటీ అంకుల్ అని పిలుచుకోరు, కాకా
చాచా, మామ, దాదా ఈ విధమైనటువంటి సంబోధనలతోటి వాళ్ళు పిలుచుకుంటారు ప్రేమగా ఆప్యాయంగా. చంద్రయ్య చాచాకే घर के पास ही బాబయ్య का घर भी है. ఈ చంద్రయ్య బాబాయ్ ఇంటి దగ్గరనే చంద్రయ్య బాబయ్య ఇల్లు కూడా ఉన్నదట. వే బడై హై, వే బడై కా కామ్ కర్తే హై. ఆయన ఏం పని చేస్తాడు? బడై, బడై అనగా వడ్రంగి, వడ్రంగి పని చేస్తాడు. రమేష్ అంటున్నాడు, దాదాజీ బడాయి క్యా కామ్ కర్తే హై? అప్పుడు తాతగారు అంటారు, బడాయి लकड़ी से हल, खिड़की, दरवाजे, बैलगाड़ी और तरह तरह के सामान बनाते हैं. వడ్రంగి వాళ్ళు లకడీ సే, లకడీ, లకడీ అంటే కర్ర, లడకి అంటే అమ్మాయి. ఇక్కడ తేడా గమనించాలి. లకడీ సే హల్, హల్ అంటే నాగలి, కిడకి కిటికీ, దర్వాజే తలుపులు దర్వాజలు, బయలుగాడి ఎడ్ల బండ్లు, ఇంకా రకరకాల వస్తువులు తయారు చేస్తారు. రాణి అంటుంది, దాదాజీ వహా దేఖియే వే కౌన్ హే, వే క్యా కర్ రహే హై. తాతగారు అటు చూడండి, వారు ఎవరు, వాళ్ళు ఏం చేస్తున్నారు? తాతగారు అంటారు, హా బేటా వే सोने चांदी का काम करते हैं. वे सोने चांदी से तरह तरह के आभूषण जैसे अंगूठी, हार, चूड़ी आदि बनाते हैं. వాళ్ళు సోనే చాందీ కా కామ్ కర్తే హై. సోనా అంటే బంగారం, చాందీ అంటే వెండి. బంగారము వెండితో రకరకాల ఆభరణాలు వస్తువులు తయారు చేస్తారు. జైసే అంగూటి ఉంగరం, హార్ నెక్లెస్, చూడి గాజులు మొదలైనవన్నీ కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. మరి వీళ్ళను ఏమంటారు? సోనార్ అంటారు. అంటే సోనా అంటే బంగారం కాబట్టి బంగారంతో వస్తువులు చేసేవాళ్ళు. రమేష్ అంటున్నాడు, దాదాజీ ఉస్ గలీ మే దేఖియే లంబే లంబే బాంస్ హై, బాంస్ సే క్యా క్యా బనాతే హై. తాతగారు ఆ వీధిలో చూడండి, చాలా పొడవైనటువంటి బాంస్ వెదురు బొంగులు ఉన్నాయి. ఆ వెదురు బొంగులతోటి ఏం తయారు చేస్తారు? దాదాజీ అంటున్నాడు, దేఖో బేటా బాంస్ సే టోకరీ, జూలే, కిలౌనే ఆది బనాతే హై. వెదురు బొంగులతోటి టోకరీ, గంప, జూలే, ఊయాల, కిలౌనే చిన్న చిన్న బొమ్మలు తయారు చేస్తారు. इन चीजों को बनाने वालों को बंसूर कहते हैं. ఈ వస్తువులను తయారు చేసే వాళ్ళని ఏమంటారో తెలుసా? బన్సూర్. బన్సూర్ అంటే మేదరి, మేదరి వాళ్ళు అంటారు. రమేష్ అంటున్నాడు, దాదాజీ ఆప్కా గాంవ్ బడా ప్యారా హై. మీ గ్రామము ఎంత బాగున్నదో. యహా తో సభీ తరహ కే కామ్ కర్నే వాలే రహతే హై. ఇక్కడ అన్ని రకాల పనులు చేసేవాళ్ళు ఉన్నారు అని రమేష్ అంటాడు. దాదాజీ అంటున్నాడు, హా బేటా అవును నిజమే, యహా సభీ తరహ కే కామ్ కర్నే వాలే రహతే హై. ఇక్కడ అన్ని రకాల పనులు చేసేవాళ్ళు ఉంటారు. ये एक दूसरे की सहायता करते हैं और मिलजुल कर रहते हैं. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఒకరినొకరు సహకరించుకుంటారు, కలిసిమెలిసి జీవిస్తారు. वे अपने अपने घरेलू उद्योग से देश के विकास में भाग लेते हैं. వారు వారి వారి ఇండ్లలోనే ఉంటూ ఘరేలు ఉద్యోగ్ అనగా కుటీర పరిశ్రమలు, ఇండ్లలో ఉండి చేసేటువంటి ఇటువంటి కుల వృత్తులు పనులనే కుటీర పరిశ్రమలు అని కూడా అంటారు. దీన్నే హిందీలో ఘరేలు ఉద్యోగ్ అంటారు. ఈ విధంగా వారు బ్రతుకుతూ మరి సమాజానికి, దేశానికి, దేశం యొక్క అభివృద్ధిలో పాలు పంచుకుంటూ ఉంటారు. దేశకే వికాసమే భాగ్ లేతే హై. రాణి అంటుంది, దాదాజీ ఏ దేకో కితనే హరే భరే ఖేత్ హై. తాతగారు
ఇటు చూడండి, ఎంత చక్కటి పచ్చటి పొలాలు కనిపిస్తున్నాయి. दादाजी అంటాడు, हाँ बेटी, इन खेतों को हरा भरा बनाने के लिए किसान दिन रात मेहनत करते हैं. ఈ పంట పొలాలను పండించడానికి కిసాన్ రైతులు రాత్రి పగలు పచ్చగా పండించడానికి, పంటలు పండించడానికి రాత్రి పగలు చాలా శ్రమిస్తారు. అన్ను ఉగాతే హే, వివిధ ధాన్యాలు పంటలు పండిస్తారు. హమారి భూకు మిటాతే హే, మనందరి ఆకలి తీర్చుతారంట. इसीलिए महात्मा गांधी जी ने कहा था, क्या कहा? वास्तव में भारत गांवों में ही बसता है. వాస్తవికమైనటువంటి భారతదేశము గ్రామాలలోనే ఉన్నది అని ఎవరన్నారు? మహాత్మా గాంధీ గారు. రమేష్, రాణి ఇద్దరు అంటున్నారు, హా దాదాజీ, ఆప్నే సహీ కహా, మీరు సరిగానే చెప్పారు. సచ్ మే గావ్ బహుత్ ప్యారే హోతే హై. నిజానికి గ్రామాలు చాలా అందంగా ఉంటాయి, చక్కగా ఉంటాయి. बच्चों, आप लोग भी अपने गांव के घरेलू उद्योग धंधों वालों से मिलिए, उनको प्रोत्साहन दीजिए, देश को आगे बढ़ाइए.